మేడం, మీరు ఒక అకంప్లిష్డ్ విమెన్ యాక్చువల్లీ. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు కానీ సొసైటీకి ఎంతో ఎంతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో కూడా మీరు కూడా చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ అనే ఐడియాని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఎంత టైం ఉంటుంది? మీరు యు ఆర్ ఇన్ టు బిజినెస్ ఆల్సో, సార్ బిజీ ఇన్ ద పాలిటిక్స్, లోకేష్ గారు కూడా పాలిటిక్స్. అసలు మీరు కానీ సార్ కానీ ఎంత టైం పెడతారో, ఎలా లాస్ట్ మైల్ వరకు ఈ డెలివరీ ఎలా జరుగుతుంది అనేది ఎలా మానిటర్ చేస్తారనేది చెప్పండి మేడం. తప్పకుండా అండి. నాకు స్ఫూర్తి ఇచ్చింది మా నాన్నగారు, అట్లానే మా అమ్మగారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన చాలా కష్టపడే వ్యక్తి, నాకంటే కూడా మీ అందరికీ తెలుసు ఆయన గురించి. అదే కాకుండా మీరు అన్నట్టు ఐఎమ్ పర్సన్ who will handle lot of things at one go. ఒకేసారి నేను 2-3 టాస్క్స్ నేను తీసుకుంటాను. నేను ఏదన్నా అనుకుంటే అది చివరి వరకు నేను మైక్రో మేనేజ్ చేస్తాను బిజినెస్తో పాటు. అందుకే నేను బిజినెస్ కానీ ట్రస్ట్ కానీ, నా ట్రావెలింగ్ కూడా చాలా ఉంటుంది బిజినెస్ తరఫున. అన్నీ కూడా నేను మేనేజ్ చేయగలుగుతున్నానంటే అది గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఐఎమ్ అ మల్టీ టాస్కర్. అందుకే నాకు అలసట అనేది ఉండదు. అట్లానే నేను పర్ఫెక్షనిస్ట్, అది అండ్ మైక్రో మేనేజర్. సో నేను చివరి వరకు నేను చేపట్టింది అది చివరి వరకు, అది బిజినెస్లో అవనే ట్రస్ట్లో అవనే నేను మానిటర్ చేస్తాను. అదే కాకుండా మీరు అడిగినట్టు నేను ట్రస్ట్కి ఎప్పుడు అవైలబుల్. ప్రతి వారం నేను మా ట్రస్ట్ టీమ్తో కలుసుకుంటాం. ఆ వారంలో జరిగిన విషయాలు కానీ, ఎంతవరకు మేము అనుకునే అన్ని ముందుకు తీసుకెళ్ళాము. అట్లానే ప్రతి నెల మా ట్రస్ట్ ఎంఆర్ఎం అనేది ఉంటుంది. మాకు విద్య, ఆరోగ్య, బ్లడ్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. వాటి అన్నిటినీ డెప్త్కి మేము అనాలిసిస్ చేసి ఎక్కడ మేము వీ డింట్ డూ ఇట్ ప్రాపర్, వచ్చే నెల మేమేం చెయ్యాలని మా టీంతో డిస్కస్ చేసి అట్లా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఐ హ్యావ్ టైం. నాకు టైం ప్రతి ఒక్కదానికి ఉంటుంది. నేనే కాదు, మనిషి అనుకుంటే ఏవైనా సాధించగలడు. నాకు టైం లేదు, నేనేం చేయలేను, నా వల్ల కాదంటే అక్కడితోనే అన్నీ మూసుకుపోతాయి. నేను చెయ్యగలను అనుకుంటే మనకి దేవుడే చూపిస్తాడు ఆ దారి. థ్యాంక్ యూ మేడం. తమన్ గారు నందమూరి తమన్ అంటే తప్ప పలికిరట్లేరు ఈ మధ్య. సార్, మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ మ్యూజిషియన్. మీ షెడ్యూల్స్ ఎంత టైట్గా ఉంటాయో మా అందరికీ తెలిసిందే. అండ్ మీ హ్యూమన్ సైడ్ వచ్చి నేను చాలా స్టోరీస్ వింటాను. మీరు చాలామందికి చాలా హెల్ప్ చేస్తారు, బట్ ఇప్పుడు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు వాట్ మోటివేటెడ్ యూ ఎన్టీఆర్ ట్రస్ట్ యూజువల్లీ వచ్చి అసలు ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని, ఎలా ఒప్పుకున్నారు దీనికి? ఇంత బిజీ షెడ్యూల్లో టైం తీసుకురావడానికి మీ మోటివేషన్ ఏంటి చెప్పండి సార్. మొన్న డాకు ఫంక్షన్లో బాలయ్యబాబు గారు కూడా చెప్పారండి. బట్ వెంటనే ట్రస్ట్ తరపు నుంచి వెంటనే కాల్ వచ్చి వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. సో బికాస్ మీరు అంటున్నారు, బికాస్ నాకు ఏంటంటే, నాకు ఇప్పుడు క్రికెట్లో నేను సంపాదించే డబ్బు కానీ, నా ఇండియన్ ఐడల్ కానీ, దాని తర్వాత నేను చేసే కాన్సర్ట్స్ కానీ, నా షోస్ కానీ, సో ఎవ్రీ పెన్నీ వాట్ ఐ అర్న్ విల్ గో టు ట్రస్ట్ అండి. నేను ఐ గివ్ ఫర్ ఎనీ ఆర్ఫనేజో, ఎనీ బిల్డింగ్, ఓల్డ్ ఏజ్ హోమ్ ఎవరన్నా కడుతున్నారంటే దానికి. సో ఆల్ దిస్ మనీ ఐ యూస్ ఫర్ ఓన్లీ ఫర్ టు బిల్డప్ సమ్ ట్రస్ట్. ఎందుకో ఇచ్చేస్తానండి. బికాస్ ఓన్లీ నేను సినిమాలో మ్యూజిక్ చేసే డబ్బు మాత్రమే ఐ టేక్ హోమ్. అదర్ మనీ వాట్ ఐ అర్న్ ఫ్రమ్ క్రికెట్, ఇండియన్ ఐడల్ అండ్ ఈ కాలేజ్ షోస్, ఇలాంటి షోస్ అంతా ఐ ట్రై టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అండి. బికాస్ సంథింగ్ మనం చేయాలి సొసైటీకి. ఐ థింక్ దట్స్ బీన్ ప్యాటర్నైజింగ్ ఫ్రమ్ ద స్టార్ట్, లైక్ లాస్ట్ 15 years. అండ్ ఈ షో కూడా, ఈ షో వచ్చే ఎవ్రీ పెనీ ఫర్ మీ ఆల్సో
నేను కాకుండా నా టీంలోంచి కూడా అందరం మళ్ళీ వీ వాంట్ గివ్ బ్యాక్ టు ద ట్రస్ట్ అండి. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్. సో బికాస్ ఎంతకి మనం తినడానికి బతకడానికి డబ్బు మనకి దేవుడు ఇస్తున్నాడు, అది చాలు. బట్ చేయి దాటి వెళ్ళిపోతే అది మనకు అవసరం ఉండకూడదు. అది మనం ఎవరికి మళ్ళీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ హార్డ్ ఫర్ లైఫ్. అది కోవిడ్ టైంలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో సంథింగ్ మూడ్ మీ అ లాట్. సో ఐ వాంట్ గివ్ మై బెస్ట్ బ్యాక్ టు ది సొసైటీ అండి, విచ్ ఎవర్ వే పాసిబుల్. అది నాకు క్రికెట్ రూపంలో వస్తుంది, అది ఇండియన్ ఐడల్ రూపంలో వచ్చింది, అది మళ్ళీ ఇలాంటి కాలేజ్ షోస్ ఇలాంటి ట్రస్ట్ షోస్ చేసినప్పుడు ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అండి. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో హ్యాపీ ఈ షో రావడం నాకు. అది ఇంత పెద్ద స్థాపన నుంచి రావడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ షో చాలా 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 గొప్పగా, ఎంత బెస్ట్గా ఒక హ్యూమన్ ఎంత బెస్ట్గా చేయగలం అంటే మ్యామ్ కూడా చెప్పారు దట్ షీ ఈజ్ పర్ఫెక్షనిస్ట్. సో మచ్ టు లర్న్ అంటే అది దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఆవిడ ఎలా పర్ఫెక్షన్గా అనుకుంటున్నారో ఇంత పర్ఫెక్షన్కి ఇంకా బెస్ట్గా ఎలా ఈ షో చేసి వీ వాంట్ గివ్ ద బెస్ట్ అండి. సో హ్యాపీ. భువనశ్రీ మ్యామ్. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి ముందు. తారక్ ఫ్రమ్ ఎన్టీవీ మ్యామ్. థ్యాంక్స్. 20 years ఆఫ్ ట్రస్ట్ రన్ చేయడం అనేది ఒక ఇన్స్పిరేషనల్ అయితే కనుక, అంటే దీని తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్న ఇది ఏంటంటే ఒక ఇన్నోవేషన్ కింద ఫస్ట్ టైం ఒక మ్యూజికల్ నైట్ అనేది చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది, దానికి తమన్ గారిని అనుకోవడానికి రీజన్ ఏంటి మేడం? అదే మీకు చెప్పినట్టు మా ట్రస్ట్ టీంతో కూర్చుని ఈ థాలసీమియా అనేది సెంటర్స్ పెట్టాలంటే ఒక్కొక్క సెంటర్ ఒక 50 లక్షలన్నా అవుతుంది. సో ఇట్లాంటి సెంటర్స్ పెట్టి ఎస్పెషలీ పిల్లలకి ఈ సేవా కార్యక్రమం ముందుకి తీసుకెళ్ళాలంటే ఎట్లా అనే ఆలోచన ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో మా టీంలో ఈ థాట్ అనేది జరుగుతూ ఉంది. వి వర్ డిబేటింగ్ ఏం చేస్తే మనకి ఆ డబ్బు అనేది వస్తుంది తిరిగి మన పిల్లలకి, థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలు కానీ పెద్దలకు కానీ మనం ఎట్లా ముందుకి తీసుకెళ్ళగలం అనే ఆలోచనలో మాకు ముందు తట్టింది తమ్మన్ గారు. బికాస్ వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ద యూత్. వాళ్ళు తమ్మన్ గారు అంటే చాలా క్రేజ్. సో వి థాట్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ మాకు అది వీలుగా ఉంటుంది, డబ్బు అనేది వస్తుంది తప్పకుండా. అది తిరిగి థాలసీమియా కాజ్ కోసం ఏది మేము అనుకుంటున్నామో అది మేము ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఆ ఆలోచనతో అట్లా తమ్మన్ గారు మాకు గుర్తుకొచ్చారండి.